సో మేడం ఇప్పుడు మార్కెట్లో మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఆ ఇన్‌స్టిట్యూట్ బుక్స్ తీసుకోమంటారు. ఇంకొంతమంది ఈ ఇన్‌స్టిట్యూట్ బుక్స్ తీసుకోమంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారో అలాంటి స్టూడెంట్స్‌కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎప్పుడైనా అండి ఇప్పుడు మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఒకటి మనం ఆలోచించాల్సింది యూపీఎస్సీ అయినా కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కానీ వాళ్ళు ఒక స్టాండర్డ్ బుక్ నుంచే క్వశ్చన్స్ సెట్ చేస్తారు. సో ఆ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం రిఫర్ చేయాలి. సో రేపు ఏదైనా క్వశ్చన్ డిస్ప్యూట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ పబ్లికేషన్స్లో రాసింది ఏంటి అనేది ఎవరు చూడరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అథెంటిక్ సోర్స్గా కన్సిడర్ చేసేది అలాంటి గవర్నమెంట్ బుక్స్ని కానీ ఎన్సీఆర్టీస్, ఎస్సీఆర్టీస్, తెలుగు అకాడమీ బుక్స్ ఇలాంటివి ఇవే అథెంటిక్గా కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ అలాంటి స్టాండర్డ్ సోర్సెస్ నుంచి మనం సిలబస్ని కవర్ చేయడం, దాంట్లో ఏదైనా మిస్ అయింది అంటే కనుక దాన్ని మనం ఇంటర్నెట్లో కానీ సెకండరీ సోర్సెస్ నుంచి కానీ కవర్ చేస్తే సరిపోతుంది. ఓకే, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆస్పిరెంట్స్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే టెస్ట్ సిరీస్ రాసి బయట ఎవాల్యుయేట్ చేయించుకుంటే బాగుంటుందా? అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయొచ్చండి ఖచ్చితంగా. కాకపోతే ఎఫర్ట్ చేయలేనప్పుడు మీరు ఒక పేర్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక 2-3 ఉండి వాళ్ళు ఒక్కొక్కరి పేపర్ ఇంకొకళ్ళు కరెక్షన్ చేస్తూ అలా ఇంప్రూవ్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తే కనుక అది కూడా మంచి ఆలోచన.